హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. టాలీవుడ్ నిర్మాతలతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ చర్చలు ఓ పట్టాన కొలిక్కి రావడం లేదు. పెంచేది లేదంటూ నిర్మాతలు, పెంచి తీరాల్సిందే అంటూ కార్మికులు పట్టుబట్టారు. దీంతో 4 రోజులుగా షూటింగ్స్ ముందుకు కదలని సిచ్యువేషన్తో సమ్మె ఎఫెక్ట్ సినిమాలపై పడుతోంది. 30% జీతాలు పెంచాలని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ పట్టుపట్టి కూర్చుంది. ఈ సోమవారం మొదలైన కార్మికుల స్ట్రైక్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఓవైపు సినీ పెద్దలతో చర్చలు జరుగుతున్నా అవి కొలిక్కి రాకపోవడంతో తెలుగు పరిశ్రమలో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బోయపాటి సీను డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తోన్న అఖండ 2 తాండవంపై టాలీవుడ్ స్ట్రైక్ ఎఫెక్ట్ పడింది. ఓ స్పెషల్ సాంగ్, కీ సీన్స్ పెండింగ్ ఉన్న ఈ మచ్ అవైటెడ్ సీక్వెల్ సినిమాకి సంబంధించి గ్రాఫికల్ వర్క్ కూడా హెవీగా ఉన్నట్లు సమాచారం. అయితే బంద్ కారణంగా ఈ పనులన్నీ నిలిచిపోయాయి. దీంతో చెప్పిన డేట్కి అఖండ 2 వస్తుందా లేదా అని టెన్షన్ పడుతున్నారు బాలయ్య అభిమానులు. బాలయ్య సినిమాతో పాటు అదే మంత్ లో రిలీజ్ ప్రకటించిన మరో సినిమా మిరాయ్. తేజ్ సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్ గా నటిస్తోన్న ఈ డివైన్ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ సెప్టెంబర్ 5న ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది. అయితే సినిమాకి సంబంధించి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మిగిలిన కీ సీన్స్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. సమ్మె ఎఫెక్ట్ తో మిరాయ్ కూడా ముందుకు కదలని సిచ్యువేషన్. టాలీవుడ్ స్ట్రైక్ ఎఫెక్ట్ మహేష్ రాజమౌళి సినిమాపై కూడా పడింది. బంద్ మొదలైన రోజే ప్రియాంక చోప్రా హైదరాబాద్ కి వచ్చింది. సమ్మె ఎఫెక్ట్ తో SSMB 29 కి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్, ప్రీ ప్రొడక్షన్ వర్క్, సాంగ్ షూట్ కి సంబంధించిన రిహార్సల్స్ పెండింగ్ లో పడినట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ కంప్లీట్ చేసుకుని త్వరలో టాంజానియాకు వెళ్లాలి అనే రాజమౌళి ప్లాన్ కి సమ్మె ఎఫెక్ట్ అడ్డుపడింది. దీంతో డిసప్పాయింట్ అవుతున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇప్పటికే 50% షూటింగ్ కంప్లీట్ చేసుకుని దూకుడు చూపిస్తోన్న రామ్ చరణ్ పెద్ది సినిమాపై కూడా బంద్ ఎఫెక్ట్ పడింది. చరణ్, జాన్వీ కపూర్ పై ప్లాన్ చేసిన నైట్ షెడ్యూల్స్ కి సమ్మెతో బ్రేక్ పడింది. నెక్స్ట్ ఇయర్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న పెద్ది సమ్మె కారణంగా 4 రోజులుగా షూటింగ్ జరగని సిచ్యువేషన్. నాగచైతన్య, కార్తీక్ వర్మ దండు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న NC-24 సినిమా కూడా బంద్ కారణంగా నిలిచిపోయింది. అన్నపూర్ణ 7 acres లో వేసిన ప్రత్యేక సెట్ లో జరగాల్సిన షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇటు తుక్కుగూడలో షూటింగ్ జరగాల్సిన సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాపై కూడా సమ్మె ఎఫెక్ట్ గట్టిగానే పడింది. హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటోన్న పూరి సేతుపతి ప్రాజెక్ట్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, దుల్కర్ సల్మాన్, కాంత ఈ సినిమాలన్నీ ఫెడరేషన్ స్ట్రైక్ తోనే నిలిచిపోయాయి. దీంతో చర్చలన్నీ ఓ కొలిక్కి వచ్చి మళ్లీ టాలీవుడ్ షూటింగ్స్ తో కళకళలాడాలని కోరుకుంటున్నారు ఆడియన్స్. ఈ నెల 14న బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ డిక్లేర్ చేశాయి కూలీ, వాటు. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన ఈ 2 సినిమాలు ప్రీమియర్స్ పరంగా అదరకొడుతున్నాయి. దీంతో కూలీ, వాటు బాక్సాఫీస్ డే 1 కలెక్షన్లలో ఏ రేంజ్ లో ఉంటాయోనని ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. ఈ నెల 14న బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫైట్ జరగబోతోంది. ఒకే రోజు రజనీకాంత్ కూలీ, హృతిక్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాలు ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. భారీ బడ్జెట్ తో క్రేజీ స్టార్ క్యాస్ట్ నటించిన ఈ 2 సినిమాలపై భారీ అంచనాలున్నాయి. ఇందులో రజనీ కూలీ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలవుతుంటే, బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన వార్ 2 హిందీ, తెలుగు, తమిళ్లోనే రిలీజ్ అవుతోంది. ప్రమోషన్స్ తో అదరగొడుతున్న ఈ సినిమాలు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ప్రీ సేల్స్ లో తగ్గేదలే అంటున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ రిలీజ్ కి ముందే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ర్యాంపేజ్ చూపిస్తోంది. నార్త్ అమెరికాలో కూలీ ప్రీమియర్స్ కి సంబంధించి ఇప్పటివరకు 50,000 టికెట్లు అమ్ముడుపోయాయి. దీంతో ప్రీ సేల్స్ పరంగా 10 లక్షలు పైగా కలెక్షన్స్ రాబట్టిన కూలీ రిలీజ్ కి ముందే 20 లక్షల మార్క్ ని క్రాస్ చేసేలా కనిపిస్తోంది. ఫుల్ హైప్ ఉన్న తమిళ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ కి రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ 2 కోట్ల 3 లక్షలు క్రాస్ చేసిన కూలీ తెలుగు వెర్షన్ మరో 2 రోజుల్లో 3 కోట్లకు చేరువలో ఉంది. ఓవర్సీస్ లో కూలీ సినిమాని 431 థియేటర్స్ లో 1159 షోలు ప్లాన్ చేస్తున్నారు. కూలీతో పాటు అదే రోజు బాక్సాఫీస్ ముందుకొస్తున్న సినిమా వార్ 2. కూలీతో పోల్చుకుంటే వార్ 2 కొంచెం వెనకబడిన పరిస్థితి కనిపిస్తోంది. వార్ 2కి సంబంధించి ఇప్పటివరకు 6,980 టికెట్లు అమ్ముడయ్యాయి. ఇందులో వార్ 2 తెలుగు వెర్షన్ కే ఓవర్సీస్ ఆడియన్స్ ఎక్కువ షోస్ బుక్ చేసుకున్నట్లు సమాచారం. వార్ 2 మూవీని 598 థియేటర్లలో 1,599 షోలు ప్లాన్ చేశారు. ముఖ్యంగా హిందీ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ కే ఎక్కువ టికెట్లు అమ్ముడవడంతో
ఖుషీ అవుతున్నారు తారక్ ఫ్యాన్స్. ఇలా తగ్గేదేలే అంటూ ప్రీ సేల్స్ లో అదరగొడుతున్న కూలీ, వార్ 2 సినిమాల డే 1 కలెక్షన్స్ కూడా ఇంతకు మించి రికార్డు స్థాయిలో ఉంటాయని ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు జనాలు. ఒక సినిమా పూర్తవగానే మరో సినిమా చేస్తూ అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తున్న బాలకృష్ణ కెరియర్ లో ఫస్ట్ టైం ప్యారలల్ గా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా తనకి గతంలో సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్లతో. మరి డైరెక్టర్స్ ఎవరో, బాలయ్య ప్యారలల్ గా టేకప్ చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. కెరియర్ లో ఇప్పటి వరకు ఒకేసారి 2 సినిమాల్ని టేకప్ చేయని బాలకృష్ణ ఇప్పుడు రూట్ మార్చబోతున్నారు. ప్యారలల్ గా 2 భారీ సినిమాల్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు ఈ నందమూరి నటసింహం. ప్రజెంట్ బోయపాటి డైరెక్షన్ లో అఖండకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు బాలకృష్ణ. దసరా బాక్సాఫీస్ బరిలో దిగేందుకు రెడీ అవుతోంది అఖండ 2. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవగానే డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ తో పాటు క్రిష్ ప్రాజెక్ట్ ని ప్యారలల్ గా టేకప్ చేయాలని డిసైడ్ అయ్యారట బాలకృష్ణ. అఖండ తాండవం సినిమా పూర్తి కాగానే డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతారు బాలకృష్ణ. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి 2023 సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో మరోసారి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవడంతో ఎగ్జైట్ అవుతున్నారు నందమూరి అభిమానులు. సినిమా అనౌన్స్మెంట్ కి సంబంధించిన పోస్టర్ క్యూరియాసిటీ పెంచేసింది. NBK 111 వర్కింగ్ టైటిల్ గా ఈ సినిమాని పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని పీరియాడిక్ సినిమాతో పాటు తన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి డైరెక్టర్ క్రిష్ తో సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు బాలయ్య. ఆదిత్య 369 కి సీక్వెల్ గా తెరకెక్కబోయే ఈ సినిమాని ఆదిత్య 999 గా గతంలోనే అనౌన్స్ చేశారు నటసింహం. సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా డైరెక్టర్ క్రిష్ తో స్టోరీ డిస్కషన్ చేసిన బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఆదిత్య 999 పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇలా తనకు గతంలో సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ తో 2 భారీ సినిమాల్ని ప్యారలల్ గా చేసేందుకు బాలయ్య రెడీ అవడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. రికార్డ్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా. ఇన్నాళ్లుగా దేనికోసమైతే ఎదురు చూశాడు, అది కింగ్డమ్ సక్సెస్ తో సొంతం చేసుకున్నాడు ఈ రౌడీ హీరో. తన సాలిడ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేసిన అభిమానుల్లో జోష్ తీసుకొచ్చిన విజయ్ ఇక ముందు కూడా దీన్ని కంటిన్యూ చేస్తానంటున్నాడు. మరి దానికోసం ఏం ప్లాన్ చేస్తున్నాడు? విజయ్ దేవరకొండ కింగ్డమ్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. 50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న ఈ పాన్ ఇండియా సినిమా 6 రోజుల్లో 38.18 కోట్ల షేరు రాబట్టింది. గ్రాస్ పరంగా అయితే 71 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న కింగ్డమ్ అటు ఓవర్సీస్ లో కూడా అదరకొడుతోంది. దీంతో వరుస ఫెయిల్యూర్స్ తర్వాత కింగ్డమ్ తో సక్సెస్ చూసిన విజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఏం సినిమా పట్టాలెక్కిస్తారని ఎదురు చూస్తున్నారు రౌడీ బాయ్స్. ప్రజెంట్ విజయ్ దేవరకొండ చేతిలో 2 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ 2 పాన్ ఇండియా సినిమాలే కావడంతో ఏ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని వెయిట్ చేస్తున్నారు విజయ్ అభిమానులు. రాజావారు రాణివారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్షన్ లో ఆల్రెడీ సినిమా అనౌన్స్ చేశారు విజయ్. రౌడీ జనార్దన టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 59వ సినిమాగా తెరకెక్కబోయే ఈ సినిమా పోస్టర్ క్యూరియాసిటీ పెంచేసింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సినిమా కథాంశం ఉన్నట్లు సమాచారం. దిల్ రాజు బ్యానర్ తో పాటు మైత్రి బ్యానర్ లోనూ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ విజయ్ చేతిలో ఉంది. తనతో టాక్సీవాలా సినిమా చేసిన రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో ఈ సినిమా చేస్తున్నారు విజయ్. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో వచ్చిన శ్యామ్ సింగరాయ్ సూపర్ హిట్ కావడంతో విజయ్ కోసం ఎటువంటి స్టోరీని రెడీ చేశారు అని ఎగ్జైట్ అవుతున్నారు రౌడీ బాయ్స్. ఈ సినిమాలోనే విజయ్ రష్మిక కాంబినేషన్ రిపీట్ కానుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ మూవీపై క్యూరియస్ గా ఉన్నారు విజయ్ అభిమానులు. మరి చూడాలి ఈ 2 సినిమాల్ని విజయ్ ఒకేసారి టేకప్ చేస్తారా లేక కింగ్డమ్ పార్ట్ 2 తర్వాత చేస్తారా అనేది. స్పిరిట్ నుంచి కాస్టింగ్ కాల్, అనుపమతో బెల్లంకొండ హీరో రొమాన్స్, జటాధర టీజర్ కి అంతా సిద్ధం. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కబోయే స్పిరిట్ నుంచి కాస్టింగ్ కాల్ అప్డేట్ ఇచ్చింది. స్పిరిట్ సినిమాలో నటించేందుకు 13 నుంచి 17 ఏళ్ల వయసున్న మేల్ యాక్టర్స్ ఆడిషన్స్ లో పాల్గొనవచ్చని స్పెషల్ పోస్టర్ తో అనౌన్స్మెంట్ ఇచ్చారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న కిష్కిందపురి నుంచి ఉండిపోవే నాతోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఫ్యాంటసీ హారర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జటాధర టీజర్ ఈ శుక్రవారం విడుదల కానుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ మౌలి హీరోగా నటిస్తోన్న లిటిల్ హార్ట్స్ సినిమా నుంచి రాజాగాడి అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. రాజీవ్ కనకాల కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా వచ్చే నెల 12న విడుదల కానుంది. నాని అప్కమింగ్ మూవీ ప్యారడైజ్ నుంచి ఫస్ట్ లుక్ ఈ శుక్రవారం విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చ్ 26న విడుదల కానుంది. కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ కే ర్యాంప్ నుంచి ఫస్ట్ సింగిల్ ఓనం సాంగ్ ఈ శనివారం విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్తో అప్డేట్ ఇచ్చారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కానుంది. విజయ్ రామరాజు లీడ్ రోల్ ప్లే చేస్తోన్న అర్జున్ చక్రవర్తి నుంచి ఫస్ట్ సింగిల్ మేఘం వర్షించదా రిలీజ్ అయింది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 29న ఆడియన్స్ ముందుకొస్తుంది. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటించిన పరదా నుంచి విడుదలైన సెకండ్ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 22న ఆడియన్స్ ముందుకు రానుంది. సో ఇవి వాల్టీ ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.